హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మన వీడియోలో కొన్ని హిందీ సాహిత్య బిట్స్ చూసాం కదా. ఈరోజు ఇంకొన్ని చూద్దాం. ముందుగా, वह कौन सा भक्तिकालीन कविता जिसके रसरतन नामक ग्रंथ पर प्रसन्न होकर जहांगीर ने उसे कारागार से मुक्त कर दिया. దీనికి ఆప్షన్స్ వచ్చి కాదిర్, పోకర్ కవి, ముబారక్, లాల్చంద్. దాని ఆన్సర్ వచ్చి కాదిర్. नेक्स्ट इंको क्वेश्चन चूसामंटे किस रचना में जायसी के पद्मावत का पूरा अनुकरण किया गया है. దీనికి ఆన్సర్ వచ్చి చిత్రావళి. ఆన్సర్ బి జ్ఞానదీప్, సి ఇంద్రావతి, డి హంస జవహరి. దాని ఆన్సర్ వచ్చి చిత్రావళి. నెక్స్ట్, काशी में हम प्रकट भये रामानंद चेताये यह पंक्ति किस संत कवि के जीवन से संबंधित है. మనం నిన్న వీడియోలోనే చెప్పుకున్నాం కదా. ఈ రోజుల్లో మనకి కవితలు మాత్రమే కాకుండా వాళ్ళు రాసిన పంక్తులు కూడా అడుగుతున్నారనమాట. మరి ఈ యొక్క పంక్తి ఎవరికి సంబంధించింది అంటే మన ఆప్షన్స్ పీపా, ఆన్సర్ బి పలటు, సి కబీర్, డి రైదాస్. ఇది మన కబీర్కి సంబంధించిందనమాట. नेक्स्ट, कौन सा ग्रंथ वीर काव्य के अंतर्गत नहीं आता है. మన ఆన్సర్స్ బిసల్దేవ్ రాసవ్, పృథ్వీరాజ్ రాసవ్, కుమాన్ రాసవ్, పరమాల్ రాసవ్. మన ఆన్సర్ వచ్చి బిసల్దేవ్ రాసవ్. नेक्स्ट, आचार्य रामचंद्र शुक्ल ने किस सूफी पद्धति का अंतिम ग्रंथ माना है. దాని ఆన్సర్స్ వచ్చి అనురాగ బంసూరి, ఇంద్రావతి, చిత్రావళి, మధుమాలతి. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇంద్రావతి. నెక్స్ట్, रामचरितमानस के अतिरिक्त तुलसी के किस ग्रंथ को संक्षिप्त रामायण माना गया है. దీని ఆన్సర్స్ చూసామంటే ఆప్షన్స్ వచ్చి రామ్లాల్ నహచు, బరవై రామాయణ్, జానకి మంగల్, రామాజ్ఞ ప్రశ్నావళి. మన ఆన్సర్ చూసామంటే బరవై రామాయణ్. నెక్స్ట్, కబీర్ ద్వారా వర్ణిత్ बेगलपुरा का अर्थ है. మన ఆప్షన్స్ చూసామంటే एक ऐसा आध्यात्मिक नगर जहाँ बेगम అంటే ఆత్మ का राज्य हो. ఆప్షన్ బి ऐसा आध्यात्मिक नगर जहाँ कोई गम అంటే बेगम ना हो, सभी सुखी हो, चारों तरफ शांति हो. ఆప్షన్ సి एक ऐसा लोग जहाँ पहुँचना कठिन అంటే बेगम आगम्य हो. ऑप्शन डी चूसिनामंटे एक ऐसा कल्पित शहर जहाँ